హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ లహిమా. టుడేస్ వీడియోలో చిన్న చిన్న తెలుగు సెంటెన్సెస్తో ఇంగ్లీష్ నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అన్ని సమస్యలకు నువ్వే మూలం. అన్ని సమస్యలకు నువ్వే మూలం అని చెప్తుంటాం కదా, కారణం నువ్వే అని. దీనిని ఇంగ్లీష్లో యు ఆర్ ద రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. యు ఆర్ ద రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నాకు చెడ్డ పేరుని తీసుకువచ్చావు. నువ్వు నాకు చెడ్డ పేరుని తీసుకువచ్చావు. దీనిని ఇంగ్లీష్లో యు బ్రాట్ డిస్గ్రేస్ టు మీ. యు బ్రాట్ డిస్గ్రేస్ టు మీ. డిస్గ్రేస్ అంటే చెడ్డ పేరు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతడు చాలా కాలం తర్వాత వచ్చాడు. అతడు చాలా కాలం తర్వాత వచ్చాడు. దీనిని ఇంగ్లీష్లో హీ కేమ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. హీ కేమ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. నెక్స్ట్ వన్ ఈస్ నాకు అర్జెంట్ పని ఉంది, నాకు వివరించేంత సమయం లేదు. నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నాకు ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ అన్ అర్జెంట్ వర్క్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. ఐ హ్యావ్ అన్ అర్జెంట్ వర్క్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ వన్ ఈస్ నాకు అది వద్దు, నాకు అది ఇష్టం లేదు. నాకు అది వద్దు, నాకు అది ఇష్టం లేదు. దీనిని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ దట్, ఐ డోంట్ లైక్ ఇట్. ఐ డోంట్ వాంట్ దట్, నాకు అది వద్దు. ఐ డోంట్ లైక్ ఇట్, నాకు అది ఇష్టం లేదు. ఎవరు ఏమీ చూడలేదు. ఎవరు ఏమీ చూడలేదు. దీన్ని ఇంగ్లీష్లో నో బడీ సా ఎనీథింగ్. నో బడీ సా ఎనీథింగ్. నెక్స్ట్ వన్ ఈస్ ఇంకేదైనా చెయ్యి. ఈ పని కాకుండా ఇంకేదైనా చెయ్యి అని చెప్తూ ఉంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో డూ సంథింగ్ ఎల్స్. డూ సంథింగ్ ఎల్స్. నెక్స్ట్ వన్ ఈస్ చుట్టుప్రక్కల చూస్తూ ఉండు. చుట్టుప్రక్కల చూస్తూ ఉండు. దీనిని ఇంగ్లీష్లో కీప్ లుకింగ్ అరౌండ్. కీప్ లుకింగ్ అరౌండ్. నెక్స్ట్ వన్ ఈస్ అందరూ అలా అనుకున్నారు. అందరూ కూడా అలానే అనుకున్నారు అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఎవ్రీబడి థాట్ సో. ఎవ్రీబడి థాట్ సో. నెక్స్ట్ వన్ ఈస్ అందరికీ ఏదో ఒకటి దొరికింది. అందరికీ ఏదో ఒకటి దొరికింది అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఎవ్రీబడి గాట్ సంథింగ్. ఎవ్రీబడి గాట్ సంథింగ్. నెక్స్ట్ వన్ ఈస్ ఏదీ మారలేదు. ఏమీ కూడా మారలేదు అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో నథింగ్ హ్యాస్ చేంజ్డ్. నథింగ్ హ్యాస్ చేంజ్డ్. నెక్స్ట్ వన్ ఈస్ అతడు ఓడిపోతున్నాడు. అతను ఓడిపోతున్నాడు అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో హీ ఈజ్ లాసింగ్. హీ ఈజ్ లాసింగ్. అతను ఓడిపోతున్నాడు. నెక్స్ట్ వన్ ఈస్ నన్ను ఎవరూ నమ్మడం లేదు. నన్ను ఎవరూ నమ్మడం లేదు. దీనిని ఇంగ్లీష్లో నో బడీ బిలీవ్స్ మీ. నో బడీ బిలీవ్స్ మీ. నెక్స్ట్ వన్ ఈస్ డబ్బు జనాలని మారుస్తుంది. డబ్బు జనాలని మారుస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో మనీ చేంజెస్ పీపుల్. మనీ చేంజెస్ పీపుల్. నెక్స్ట్ వన్ ఈస్ నాకు మళ్ళీ చూపించండి. నాకు ఆ వస్తువుని మళ్ళీ చూపించండి అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో షో మీ అగైన్. షో మీ అగైన్. నెక్స్ట్ వన్ ఈస్ 7 గంటల వరకు వేచి ఉండు. 7 గంటల వరకు వెయిట్ చేయండి అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో వెయిట్ స్టిల్ 7 ఆర్ వెయిట్ స్టిల్ 7 o'clock. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళని నిద్రలేపు. వాళ్ళని నిద్రలేపు. దీన్ని ఇంగ్లీష్లో వేక్ దెమ్ అప్. వేక్ దెమ్ అప్. నెక్స్ట్ వన్ ఈస్ వెంటనే అది ఆపండి.
వెంటనే అది ఆపండి, ఆ పనిని ఆపండి అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో స్టాప్ దెమ్ ఇమ్మీడియేట్‌లీ. స్టాప్ దెమ్ ఇమ్మీడియేట్‌లీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ లైన్‌లో నిలబడు. లైన్‌లో నిల్చోండి అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో స్టాండ్ ఇన్ లైన్. స్టాండ్ ఇన్ లైన్. నెక్స్ట్ వన్ ఈస్ ముందు నేను చూడాల్సి ఉంటుంది. ముందు నేను చెక్ చేయాల్సి ఉంటుంది అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో ఐ విల్ హావ్ టు చెక్ ఫస్ట్. ఐ విల్ హావ్ టు చెక్ ఫస్ట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ పైకప్పు కారుతుంది. పైకప్పు కారుతుంది. ఇంటి యొక్క పైకప్పు కారుతుంది అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో ద రూఫ్ ఈస్ లీకింగ్.